కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 16-17 వచనాలు నేనే చదువుతాను మనందరి కొరకు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 16-17 వచనాలు. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను. తర్వాత ఇంకొక వచనాన్ని కూడా చదువుకుందాం. అపోస్తులుల కార్యములు 20వ అధ్యాయం. ద బుక్ ఆఫ్ యాక్ట్స్, అపోస్తులుల కార్యం, ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 20th 20వ అధ్యాయం 34వ వచనాన్ని కూడా చదువుదాం. 20వ అధ్యాయం 34వ వచనం, వెర్స్ 34. 20వ అధ్యాయము 34వ వచనం. నా అవసరముల నిమిత్తము నాతో కూడా ఉన్న వారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవన్నీ మీకే తెలియను. తర్వాత ఇంకొక వచనాన్ని కూడా చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ద ఎపిస్టల్ టు ఫిలిపియన్స్ చాప్టర్ 3 వెర్స్ 17. 3వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం, 17 కాదు 7వ వచనం, 7వ వచనం చదువుకుందాం. 7వ వచనాన్ని చదువుకుందాం. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. సహోదరులారా, మనం 3 వచనాలు చదువుకున్నాం. 3 వచన భాగాలు మనం చదువుకున్నాం. ఒకటేమో 1 కొరింథీ 9:16-17లో 17లో ఏముంటుందంటే, ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. అపోస్తుల కార్యము 20:34లో నా అవసరముల నిమిత్తము నాతో కూడా ఉన్నవారి అవసరాల నిమిత్తము ఈ నా చేతులు ఏమనుంది అక్కడ, కష్టపడినవి అని మనం చూస్తూ ఉన్నాం. కష్టపడినవి. తర్వాత ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనములో ఏవేవి నాకు లాభకరములై ఉన్నాయో వాటన్నిటినీ క్రీస్తు నిమిత్తము నేను ఏం చేశానన్నాడు, వాటిని నష్టముగా ఎంచుకున్నాను అన్నాడు. నష్టముగా ఎంచుకున్నాను. 3 వచనాలలో 3 మాటలు, 3 వచనాలలో 3 మాటలు. మొదటి దాంట్లో ఏమో ఇష్టము అనే మాట కనపడుతుంది. నేను ఇష్టపడిన ఎడల అని ఉంది కదా. మొదటి వచనములో ఏమో ఇష్టము అనే మాటలో చూస్తున్నాం. అపోస్తుల కార్యం 20:34లో కష్టము అనే మాట చూస్తున్నాం. ఈ నా చేతులు కష్టపడినవి అంటున్నాడు కదా, కష్టము చూస్తూ ఉన్నాం. తర్వాత ఫిలిప్పీ 3:7లో నేను క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాను అని చెబుతూ ఉన్నాడు. ఒకటి ఇష్టము, ఇంకొకటి కష్టము, ఇంకొకటి నష్టము. 3 మాటలు, ఇష్టము, కష్టము, నష్టము. ఈ 3 మాటలు పౌలు జీవితంలో చాలా విశేషమైనటువంటి మాటలు ఇవి. ఈ 3 మాటలు పౌలు జీవితంలో అనేక సందర్భాలలో మనం లేఖనాలు చదువుతూ ఉన్నట్లయితే ఈ 3 మాటలకు సంబంధించినటువంటి విషయాలు మనకు చాలా కనపడతాయి. ఆయన జీవితంలో కొన్ని ఇష్టమైనవి ఉన్నాయి, ఆయన జీవితంలో కొన్ని కష్టమైనవి ఉన్నాయి, ఆయన జీవితంలో కొన్ని నష్టమైనవి ఉన్నాయి. ఇష్టమైనవి, కష్టమైనవి, నష్టమైనవి. ఇక్కడ 1 కొరింథీ పత్రిక 9:16-17లో ఆయన సువార్తను గురించి చెబుతూ ఏమన్నాడు, 17వ వచనములో లేదా 16లో, నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం ఏమి లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ.
ఇది నేను ఇష్టపడి చేసిన ఎడలా. సువార్తను పౌలు ఎలా చేస్తున్నాడంటే ఇష్టపడి చేస్తూ ఉన్నాడు. సువార్త పని చేయటం నాకు ఇష్టము అంటున్నాడు పౌలు. ఇది నేను ఇష్టపడి చేస్తూ ఉన్నాను అంటున్నాడు. ప్రియులారా, సువార్త పని అంటే అది దైవ సంబంధమైన పని, అది దైవ కార్యం. దీనిని బట్టి మనం అర్థం ఏం చేసుకోవాలంటే అపోస్తలుడైన పౌలుకు దైవ సంబంధమైన కార్యాల పట్ల లేదా ప్రభు కార్యాల పట్ల, దైవ సంబంధమైన విషయాల పట్ల ఆయన ఇష్టము కలిగి ఉన్నాడని మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఇష్టము కలిగి ఉన్నాడని మనం చూస్తూ ఉన్నాం. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం చదవండి. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చదవండి. అక్కడ ఒక మాట మనం చూస్తాం. మొదటి పేతురు 5వ అధ్యాయము 2వ వచనం. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను. చాలు. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగా. ఇక్కడ పెద్దలను గురించి చెప్పబడుతున్నటువంటి మాట, లేదా సేవకులు, బాధ్యత కలిగిన సహోదరులు, వారు మాత్రమే కాదు, విశ్వాసులు కూడా. ఇక్కడ పేతురు అంటున్నాడు, దేవుని కార్యాలు, ప్రభు కార్యాలు బలిమి చేత చేయకూడదు, బలవంతముగా చేయకూడదు. ఎవరో బలవంతం చేసేది కాదు దేవుని కార్యాలు. ప్రియులారా, బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకముగా అని మనం చూస్తున్నాం. ఇష్టపూర్వకముగా. అపోస్తలుడైన పౌలుకు సువార్తన్న, దేవుని కార్యాలన్నా ఆయనకు అంత ఇష్టం ఆయనకి. బలిమి చేత చేయడు ఆయన, ఎవరో వెనకుండి చేయమంటే చేయడు ఆయన, లేదా ఎవరి చేత ప్రేరేపించబడి కాదు, లేదా డబ్బు కోసం కాదు. ఆయన ఇష్టపూర్వకంగా చేస్తున్నాడు దేవుని పని. అంటే సువార్త, లేదా అది ఏదైనా కానీ దైవ సంబంధమైన పనులు, దైవ సంబంధమైన కార్యాలన్నీ ఆయన ఇష్టపూర్వకంగా చేస్తున్నాడు. ప్రియులారా, మరి అలాగైతే మన సంగతి ఏంది? నీ సంగతి, నా సంగతి, మన సంగతి ఏంది? మనము ప్రభు కార్యాలు ఎలా చేస్తున్నాం? దేవుని కార్యాలు ఎలా చేస్తున్నాం? అసలు దేవుని కార్యాల పట్ల మనకు ఇష్టం ఉందా? దేవుని కార్యాల పట్ల మనం ఆసక్తి కలిగి ఉన్నామా? దేవుని కార్యాల పట్ల శ్రద్ధ ఉందా మనకు? సువార్త ప్రకటించాలంటే మనకి ఇష్టమేనా? ప్రభు అంటే మనకి ఇష్టమేనా? ఆరాధనకు రావటం అంటే మనకి ఇష్టమేనా? స్తుతులు చెల్లించడం అంటే మనకి ఇష్టమేనా? లేఖనాలు చదవటం అంటే మనకి ఇష్టమేనా? లేదా పాటలు పాడాలంటే మనకి ఇష్టమేనా? లేదా ప్రార్థన చేయాలంటే మనకి ఇష్టమేనా? ఇవన్నీ ప్రభు కార్యాలే ప్రియులారా. ఇవన్నీ ప్రభు కార్యాలే, ఇవన్నీ దేవుని కార్యాలే. పౌలుకి ఇష్టం, సువార్త అంటే ఇష్టం. అయ్యో, సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అంటున్నాడు ఆయన. నాకు శ్రమ, ఇది నా బాధ్యత, ఆ భారము నా మీద మోపబడి ఉన్నది అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. పౌలుకు సువార్తను ప్రకటించటం ఇష్టం, దేవుని కార్యాలంటే ఇష్టం. మరి మనకు ఏమైనా కొంచెం ఇష్టమన్నా ప్రభు కార్యాలంటే ఇష్టపడుతున్నామా? దేవుని వాక్యంలో దావీదును మనం చూస్తాం. దావీదు ఆయన జీవితంలో ఆయన కూడా కొన్ని ఇష్టాలు కలిగి ఉన్నాడు. చూడండి, మొదటి రాజుల గ్రంథం 29వ అధ్యాయం 2వ వచనం చదవండి. మొదటి రాజుల గ్రంథం మొదటి దినవృత్తాంతములు అనుకుంటాను. చూడండి, మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 2వ వచనం చదవండి. మొదటి దినవృత్తాంతములు 29. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుపు పనికి ఇనుమును, చెక్కుడు రాళ్ళను,
మిక్కిలి వెలగల నానావిధ రత్నములను ఆ, తెల్ల చలువరా ఈ విశేషముగా సంపాదించి తిని తర్వాత మరియు మరియు మందిరము మీద ఆ నాకు కలిగిన మరియు మరలా చదువు, మరియు నా దేవుని మందిరము నా దేవుని మందిరము మీద నాకు కలిగిన మక్కువ నాకు కలిగి ఉన్న మక్కువ అంటే అర్థం ఏం చెప్పండి? మక్కువ అంటే ఇష్టమే. మక్కువ అంటే అర్థమైంది ఇష్టమే. నా దేవుని మందిరము మీద నాకున్న మక్కువ, నాకున్న ఇష్టము చేత. దావీదుకు దేవుని మందిరం అంటే మక్కువ, దేవుని మందిరం అంటే ఇష్టం దావీదుకు. అందుకే 23వ కీర్తనలో మనం చదువుతాం, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను. నేను ఎల్లప్పుడూ నా దేవుని మందిరములో నివాసము చేస్తాను. దావీదుకి దేవుని మందిరం అంటే అంత ఇష్టం. 84వ కీర్తన 10వ చరణాన్ని కూడా చదవండి. 84వ కీర్తన, కోరహ కుమారులు అక్కడ కనపడతారు మనకు. 84వ కీర్తన 10వ భాగం 10వ వచనాన్ని చదవండి. నీ ఆవరణములో 1000 దినముల కంటే శ్రేష్టము. చూడండి ప్రియులారా, నీ ఆవరణములో దేవుని మందిరం అంటే ఇష్టం. నా దేవుని మందిర ద్వారము దగ్గర కూర్చుండుట నాకు ఇష్టము అంటాడు భక్తుడు. ప్రియులారా, మనకుందా దేవుని మందిరం అంటే ఇష్టం? దేవుని మందిరం అంటే ఇష్టం ఉందా మనకు, లేదా కష్టమా? కొంతమంది కష్టంగా వస్తారు దేవుని మందిరానికి, ఆరాధనకి కష్టంగా వస్తారు, ప్రార్థనకి కష్టంగా వస్తారు, బ్రతిమలాడితే వచ్చేవాళ్ళు ఉన్నారు. బ్రతిమలాడాలి కొంతమందిని. నేను చూస్తూ ఉంటాను. నేను కొన్నిసార్లు దేవుని పని నిమిత్తం బయటకు వెళ్తూ ఉంటాను. కొన్ని సంఘాలకు మేము వెళ్తూ ఉంటే అక్కడ సేవకులు, అక్కడ బాధ్యత కలిగిన సహోదరులు అబ్బో ఏం ఫోన్లు చేస్తూ ఉంటారు విశ్వాసులకి. అయ్యా ఫలాని ఏరియా నుంచి సేవకులు వచ్చారు, ఫలానా ప్రాంతాల నుంచి దేవుని సేవకులు వచ్చారు, ఈరోజు కూడిక ఉన్నది, మీరు పనులన్నీ పక్కన పెట్టి రండి, రావాలి, మీరు త్వరగా, మీరు ఖచ్చితంగా రావాలి, మిస్ కాకూడదు. బ్రతిమలాడుకుంటూ ఉంటారు సేవకులు విశ్వాసులను. గడ్డాలు పట్టుకుంటూ ఉంటారు. కాళ్ళు పట్టుకోవటం తక్కువండి, కాళ్ళు పట్టుకోవటం తక్కువ. ఎంత కష్టపడతారో తెలుసా సేవకులు విశ్వాసులను తీసుకొని రావడానికి కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో. దేవుని మందిరం అంటే నాకు అంత ఇష్టము, అంత ఇష్టము. అపోస్తులుడైన పౌలు జీవితంలో సువార్త ఇష్టం, సువార్త ఇష్టం. దావీదుకు దేవుని మందిరం అంటే ఇష్టం. 119వ కీర్తన 119వ వచనం చదవండి, నేను ముందుకు వెళ్ళిపోతాను. 119వ కీర్తన 119వ వచనం. భూమి మీద ఉన్న భక్తులందరినీ నీవు దృష్టి వలె దయపరచుదు. కావున నీ శాసనములు నాకు ఇష్టము అన్నాడు. నీ శాసనములు నాకు ఇష్టము. శాసనములు అంటే ఆజ్ఞలు, దేవుని ఆజ్ఞలు. ఆజ్ఞలు అంటే దేవుని వాక్యము. ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథం, ఈ 66 పుస్తకాలు కలిగినటువంటి ఈ పరిశుద్ధ లేఖనాలు, ఈ పరిశుద్ధ గ్రంథం, దేవుని శాసనాలు, దేవుని వాక్యము, దేవుని ఆజ్ఞలు. భక్తుడు అంటున్నాడు, 119వ కీర్తన రాసిన భక్తుడు. మరి ఆ రాసిన ఎవరో నాకు తెలియదులే. కొంతమంది దావీదు అంటారు, కొంతమంది రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి ఆ కీర్తన ఎవరు రాశారన్నది. మరి ఎవరు రాసినప్పటికీ కూడా భక్తుడు అంటున్నాడు, నీ శాసనములు అంటే నాకు ఇష్టము, అంటే నీ ఆజ్ఞలు అంటే నాకు ఇష్టం, నీ వాక్యం అంటే నాకు ఇష్టం. దేవుని వాక్యం అంటే ఇష్టపడుతూ ఉన్నాడు ప్రియులారా. దేవుని వాక్యం మనకిష్టమేనా? దేవుని ఆజ్ఞలు అంటే మనకిష్టమేనా? అదే 119వ కీర్తనలో 163వ వచనంలో కూడా మనం చూస్తాం, నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము అంటాడు అక్కడ. నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము అంటే ఇష్టమనే దాని అర్థం ప్రియులారా. నీ ధర్మశాస్త్రము నాకు ఇష్టము. ప్రియులారా, దేవుని వాక్యం అంటే మనం ఎంత ఇష్టపడుతున్నామో ఒకసారి ఆలోచన చేయాలి. దేవుని వాక్యం అంటే మనం ఎంత ఇష్టపడుతున్నామో ఒకసారి ఆలోచన చేయాలి. మరి ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నాం మనం? ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నామా? నేను అనేకసార్లు చెప్పాను కదా,
దేవుని వాక్యము చదవకుండా బయటకు వెళ్ళకూడదు. దేవుని వాక్యమును చదవకుండా మన పనులు ప్రారంభించకూడదని అనేకసార్లు మనము హెచ్చరించబడుతూ ఉన్నాం. కాబట్టి పౌలుకు ప్రభు కార్యాలంటే ఇష్టం, దావీదుకు దేవుని మందిరం అంటే ఇష్టం. అదిగో 119వ కీర్తన రాసిన భక్తుడికి దేవుని వాక్యం అంటే ఇష్టం. మరి నీకేది ఇష్టం, నాకేది ఇష్టం, మనందరికీ ఏది ఇష్టం? మనందరికీ ఏది ఇష్టం ఒకసారి మనం ఆలోచన చేద్దాం. కాబట్టి పౌలు జీవితంలో మొదటగా మనము ఇష్టాన్ని చూస్తూ ఉన్నాం ప్రియులారా. రెండో మాటగా అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 34వ వచనం చదవండి. ఇందాక మనం చదువుకున్నాం కదా, మీరు ఒకసారి చదవండి. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 34వ వచనం. నా అవసరముల నిమిత్తము, నాతో ఉన్న వారి నిమిత్తము ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. పౌలు జీవితంలో ప్రియులారా మనం కష్టపడడానికి చూస్తాం. పౌలు జీవితంలో కష్టాన్ని మనం చూస్తాం. ఈ నా చేతులు కష్టపడ్డవి అన్నాడు. నా అవసరాల నిమిత్తం, నాతో ఉన్న వారి అవసరాల నిమిత్తం నా చేతులు కష్టపడ్డాయి అన్నాడు. ఇప్పుడు కష్టపడాలంటే ఏముంటే కష్టపడతాం చెప్పండి? ఏముంటే కష్టపడతాం? పౌలుకి మొదటగా ఏముంది? ఇష్టం. కష్టపడాలంటే ఏముండాలి? ఇష్టం ఉండాలి. ఇష్టము లేకుండా మనం కష్టపడలేం ప్రియులారా. ఇష్టం ఉంటేనే మనం కష్టపడతాం. పౌలు అంటున్నాడు, నేను కష్టపడ్డాను, ఈ నా చేతులు కష్టపడ్డాయి నా అవసరాల నిమిత్తం, నాతో ఉన్న వారి అవసరాల నిమిత్తం నా చేతులు కష్టపడ్డాయి అన్నాడు. పౌలు యొక్క సేవా జీవితాన్ని మనం చూస్తే పౌలు ఎవరి మీద ఆధారపడదలుచుకోలేదు. ఆయన మీరు ఇవ్వాలి, నేను బ్రతకాలనే ఆలోచన ఎప్పటికీ పౌలుకి లేదు. మీరు ఇస్తేనే నేను బ్రతుకుతాను, మీరు ఇస్తేనే నా పోషణ జరుగుతుంది, మీరు ఇస్తేనే నేను నా పూట గడుపుకోవాలి, లేదా నేను సామాను తెచ్చుకోవాలి, లేదా నా వస్తువులు తెచ్చుకోవాలి, నేను తిండి తినాలి, ఇలాంటి ఆలోచనలు పౌలుకి ఎప్పుడు లేవు ప్రియులారా, ఎప్పుడు లేవు. పౌలు దేవుని మీద ఆధారపడినవాడు. పౌలు దేవుని మీద ఆధారపడినవాడు. పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుడు నన్ను పిలుచుకున్నాడు, దేవుడు నన్ను పిలిచాడు, తన పని కోసమై నన్ను పిలుచుకున్నాడు ఆయన. నేను ఆయనకి కూలివాడిని, నేను ఆయనకి జీతగాడిని, నా చేత ఆయన పని చేయించుకుంటాడు. అది సువార్త పని, సంఘం, ఏ పని అయినా నన్ను ఆయన పిలుచుకున్నాడు. పిలిచిన వాడు ఏమిస్తాడు చెప్పండి? జీతం ఇస్తాడు. పిలిచిన వాడు ఏమిస్తాడు? ఇప్పుడు మీరు కంపెనీలో చేరారు, మీకు అపాయింట్మెంట్ వచ్చింది కంపెనీల్లో, అపాయింట్మెంట్ ఇచ్చినోడు ఏమిస్తాడు? మీకు జీతం ఇస్తాడు. ప్రతి సేవకునికి ఆ స్పృహ ఉండాల. ఒక సేవకుడు అన్నవాడు ప్రభువు మీదనే ఆధారపడాల. 1వ తేదీ రాగానే బైబిల్ పట్టుకొని గృహ దర్శనాలకు వెళ్తూ ఉంటారు కొంతమంది. అందుకే ఆ రోజు నుంచే కదా జీతాలు పడేది. 1వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి జీతాలు, 10వ తేదీ దాకా పడుతూ ఉంటాయి. ఉన్నారండి ఇలాంటి సేవకులు ఉన్నారు. మన చూపంతా ప్రభువు మీద ఉండాలి, ప్రార్థన చేసుకోవాలి అంతే. ఒక ఆయన అన్నాడు, నిజమైన సేవకుడంట నోరు తెరిచి అడగడంట. ఈ అవసరాలున్నాయి, ఆ అవసరాలున్నాయి, ఈ అవసరాలు. అదేంది బ్రదర్ మీరు అడిగారు కదా మొన్న అని అంటారేమో మీరు. ఒక నిజమైన సేవకుడు తన అవసరాలు ఏ మానవుడి చెవిలో వేయడు. ఒక్క దేవుని చెవిలో మాత్రమే వేస్తాడు. దేవుని మీదనే ఆధారపడతాడు. మరి ఈ దినాల్లో యూట్యూబ్లో మనం చూస్తుంటే వాళ్ళు చెప్పే స్లోగన్స్, అడగందే అమ్మాయినా పెట్టదు, అడగకూడదని ఎక్కడుంది? అవసరాల నిమిత్తం అడిగితే తప్పేముంది?
ఇలాంటి పలుకులు పలుకుతూ ఉన్నారు. ప్రభువు మీద ఆధారపడాలి. నిజమైన సేవకుడు అడగానే అడగడు. నిజమైన విశ్వాసి ఇవ్వకుండా మానడు. నిజమైన విశ్వాసి ఇవ్వకుండా మానడు. అపోస్తులుడైన పౌలు జీవితం, నా అవసరాల నిమిత్తం నేను ఎవరిని అడగను, నా చేతులు కష్టపడ్డాయి. అవసరమైతే సేవకులు పనులు చేసుకోవటం కూడా తప్పేమి లేదు. నన్ను అడిగితే చేసుకోండి, ఏదన్నా ఒక చిన్న పని చేసుకోండి. నీకు జరగకపోతే చిన్న పని చేసుకో. నీ కుటుంబ అవసరాల కోసం చిన్న పని చేసుకో. ఎందుకు విశ్వాసుల మీద ఆధారపడాలి? ఎందుకు వాళ్ళని మనము బాధ పెట్టడం? ఎందుకు వాళ్ళ పట్ల మనం వాళ్ళు ఇవ్వలేదనటం? వాళ్ళ బాధ్యతగా వాళ్ళు ఇవ్వాలి. ఇవ్వకపోయినా నో ప్రాబ్లం. ప్రభు వైపు చూడాలి. ఈయన చేతులు డేరాలు కుట్టాడండి అపోస్తులుడైన పౌలు. తన అవసరాల నిమిత్తం డేరాలు కుట్టాడు. ఎవరిని అడగల, ఆయన డేరాలు కుట్టుకొని జీవించాడు. అంత మాత్రమే కాదు, సంఘం కోసం ఎంతో కష్టపడ్డాడు ఆయన. విశ్వాసుల కోసం, ప్రభు బిడ్డల కోసం ఎంతో కష్టపడ్డాడు ఆయన. ఈ నా చేతులు చూడండి. గలతీ పత్రిక 4:11 చదవండి. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం చదవండి. 4వ అధ్యాయం 11వ వచనం. గలేషియన్స్ 4th chapter 11 verse. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో. చూడండి, ఇక్కడ కూడా కష్టం అనే మాట వచ్చింది. పౌలు జీవితంలో ఈ ఇష్టం అనే మాట, ఈ కష్టం అనే మాట, ఈ నష్టం అనే మాట తరచుగా మనకు లేఖనాల్లో కనపడుతుంది. నేను మీ నిమిత్తము పడిన కష్టము వ్యర్థమైపోవునేమో. గలతీలకు రాస్తున్నాడు ఈ మాట. ఎందుకు ఈ మాట రాశాడంటే, పౌలు గలతీ సంఘానికి అవినాభావ సంబంధం ఉంది. సువార్తను ప్రకటించాడు ఆయన. వాళ్ళని ప్రభువులో పెంచడానికి ఎంతో కష్టపడ్డాడు. వారిని విశ్వాసములో పెంచడానికి ఎంతో కష్టపడ్డాడు. వారిని ప్రభు యొక్క సారూప్యములోనికి తీసుకొని రావడానికి ఎంతో కష్టపడ్డాడు పౌలు. అదే పత్రికలు అంటాడు, అవసరమైతే మీ కన్నులను ఊడబెరికి నాకు ఇస్తారని కూడా నాకు తెలుసు. నా కొరకు మీ కన్నులను కూడా నాకు ఇస్తారు. అంతటి సంబంధం గలతీలకు పౌలుకు ప్రియులారా. కానీ ఎందుకు ఈ మాట అన్నాడు? నేను పడిన కష్టం వ్యర్థమైపోవు. నేను ఎందుకు అన్నాడంటే, ఈ గలతీ సంఘంలోకి ధర్మశాస్త్రపు నియమాలు వచ్చేసాయి, ధర్మశాస్త్రపు ఆచారాలు వచ్చేసాయి. ఉంటారు కదా కొంతమంది దుర్బోధకులు. ఇట్లాంటి ధర్మశాస్త్ర సంబంధమైన విషయాలు, వాక్యానికి విరుద్ధమైన విషయాలు రావటం ప్రారంభించాయి. ఇవన్నీ పౌలుకి తెలిసాయి. పౌలుకి తెలిసి అంటున్నాడు, అయ్యో నేను కష్టపడ్డాను, ఇక్కడ వీళ్ళని ప్రభు సారిపులోనికి తీసుకొని రానికి ఎంతో ప్రయాసపడ్డాను, సువార్తను ప్రకటించాను, విశ్వాసంలో పెంచాను. ఎంత కష్టపడితే వీరు మరలా మూలపాఠాల తట్టుకు తిరుగుతారా? మరలా దుర్బోధలోకి వెళ్ళిపోతారా? మరలా లోక సంబంధమైన వాటిలోకి పోతారా? నేను పడిన కష్టం ఏమైపోతుంది? నిజమే ప్రియులారా, కొంతమంది సేవకులు విశ్వాసంలో పెంచుతూ ఉంటారు, క్రమాలలో పెంచుతూ ఉంటారు. అయ్యా మనం ఈ రీతిగా ఉండాలని చెబుతూ ఉంటారు, ప్రార్థన చేసుకోవాలని చెప్తూ ఉంటారు, వాక్యాన్ని చదవాలని చెప్తూ ఉంటారు, మనము క్రమాలను పాటించాలని చెప్తూ ఉంటారు, మనము దేవుని వాక్యానుసారంగా జీవించాలని చెప్తూ ఉంటారు, దుర్బోధలకు లోను కాకూడదని చెప్తూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు, వారి కోసం ప్రయాసపడుతూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు, నిద్రాహారాలు మాని దేవుని లేఖనాలను ధ్యానించి వారికి దేవుడు అందించిన మాటలను బోధిస్తూ ఉంటారు. మరి అన్ని చేసినా కూడా ఈ క్రమాలను, ఈ పద్ధతులను, ఈ వాక్యానుసారమైన విషయాలను పక్కన పెట్టి లోక సంబంధమైన మూఢ పాఠాలకు తిరిగితే పడిన కష్టమంతా ఏం కావాలి చెప్పండి? ఆ పడిన కష్టమంతా ఏం కావాలి? మీ విషయమై నేను పడిన కష్టము ఏమైపోవునో. చూడండి, ఫిలిప్పీ పత్రికలో ఇంకొక మాట చదువుతాను. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం కూడా చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనపడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు
ఎక్కడ కూడా కష్టం వచ్చింది. నేను పడినా నిష్ప్రయోజనం కాదు. నిష్ప్రయోజనము కాలేదనియు. చాలు చాలు చాలు. గలతీ సంఘములో లేదా గలతీ పత్రికలో నా కష్టము వ్యర్థమైపోతుందేమో అనుకున్నాడు. ఇక్కడ అంటున్నాడు నా కష్టము నిష్ప్రయోజనము కాలేదు. ఎందుకు అంటున్నాడు ఆ మాట? ఫిలిప్పీ సంఘములో ఉన్న విశ్వాసులు జ్యోతుల వలె కనపడుతున్నారు. వాళ్ళు జీవవాక్యమును చేతపట్టుకొని జ్యోతుల వలె కనపడుతున్నారు. వెలుగై ఉన్నారు వాళ్ళు. ఫిలిప్పీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు దేవుని వాక్యముందు వాళ్ళకు దేవుని వాక్యమును చేత పట్టుకున్నారు. పౌలు చూసి వారు జ్యోతుల్లా కనపడుతుంటే, వాళ్ళు వెలుగుతూ ఉంటే దీపం వలె, వారి చేతిలో దేవుని వాక్యం ఉంటే, జీవవాక్యం ఉంటే చూసి ఇక నా కష్టము నిష్ప్రయోజనం కాదు. ఎందుకంటే మీరు వెలుగుతూ ఉన్నారు, మీరు ప్రకాశిస్తూ ఉన్నారు, మీ చేతిలో దేవుని వాక్యం ఉంది, మీరు వాక్యానుసారంగా జీవిస్తున్నారు. నా కష్టము వ్యర్థం కాలేదు, నా కష్టము నిష్ప్రయోజనము కాలేదు. విశ్వాసులు వెలుగుతూ ఉంటే బాధ్యత కలిగిన సహోదరులు సంతోషిస్తారు. వారికి పడిన కష్టం మర్చిపోతారు. వాళ్ళు విశ్వాసులు ఒకరినొకరు క్షమించుకుంటూ, ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఆదరించుకుంటూ, ఒకరినొకరు సమాధానం కలిగి, ఒకరినొకరు మరి వాక్యంలో ఉన్నటువంటి పద్ధతుల ద్వారా ఆదరించుకుంటూ వెలుగుతూ ఉంటే, వాక్యానుసారంగా ఉంటే అక్కడ పనిచేసే సేవకులకు ఎంత ఆనందం అండి, ఎంత సంతోషం చెప్పండి. అటకాకుండా పోట్లాడుకుంటున్నారు అనుకో ఒకళ్ళు, ఏమైనా సేవకులకు ఆనందం ఉంటుందా? అసలు పడిన కష్టం అంతా ఏమైపోవాలో ఆలోచన చేయండి. పడిన కష్టం. మేము బాప్తిస్మం ఇవ్వడానికి పోయాం. మన అశోక్కి బాప్తిస్మం తీసుకున్న మొదటి వారం రాలేదు అశోక్. డేవిడ్ ఫోన్ చేసాడు, పాపం డ్యూటీ ఉందని చెప్పాడు. అడిగి పోతే ఆయన చెప్తున్నాడు, మీరు ఎక్కడికి పోతారు సార్ అని అడిగాను నేను ఆయన్ని. ఈ చర్చికే పోతానన్నాడు. అని ఇక్కడ 10వ తేదీ ఒక ఎంగేజ్మెంట్ ఉంది, నువ్వు రావాలన్నాడు నన్ను. సార్ మీ అమ్మాయికి కూడా ఇక్కడ ఎంగేజ్మెంట్ అయిందంట కదన్న. అయిందన్నాడు. ఎంత తీసుకుంటారు సార్ దీనికంటే? 15,000 అన్నాడు. మరి మీరు ఇచ్చారా అన్న. నేను ఇచ్చానండి 15,000 అన్నాడు. మీరు ఈ సంఘస్థుడే కదా, మీరు ఎందుకు ఇచ్చారు 15,000 అంటే, నేను ఈ సంఘస్థుడే కానీ మా సేవకుడికి మాకు సంబంధమే లేదన్నాడు ఆయన. చాను కూడా వింటున్నాడు. మా పాస్టర్కి మాకు సంబంధమే లేదు, మా పాస్టర్కి మాకు సమాధానమే లేదు. మరి సమాధానం లేకుండా ఎందుకు వస్తున్నారు సార్ మీరు ఇక్కడ ఎదిగినా? నేను మేము కానీ ఆగిపోతే ఈ చర్చిని నమ్ముకుంటా అన్నాడు. మేము రావటం ఆగిపోతే ఈ చర్చిని అమ్మేసుకుంటాడు ఈ మా పాస్టర్. మంచి సెంటర్లో ఉంది అక్కడ, జీకేవేలో, అది ప్రెజర్ టౌన్లో. మేము ఈ మందిరానికి పోకపోతే మా పాస్టర్ గారి చర్చిని అమ్ముకుంటాడు. బాగా తీవ్రమైన అసమాధానం వారి మధ్యలో, తీవ్రమైన అసమాధానం వారి మధ్యలో. విశ్వాసులకి, బాధ్యత కలిగిన సహోదరులకి అలాంటి అసమాధానం ఉండకూడదు ఎప్పుడు కూడా. ఒకవేళ ఉన్నా కూడా సరిచేసుకొని వెళ్ళిపోతూ ఉండాలి. ఫిలిప్పీలను చూసి అంటున్నాడు, మీరు వెలుగుతూ ఉన్నారు, మీరు ప్రకాశిస్తున్నారు, నేను పడిన కష్టము వ్యర్థము కాలేదు. మొదటి తెస్సలోనికైన 2:8 అంటాడు, మీరేం చదవబడలేలే. సహోదరులారా, మీకోసం మేము పడిన ప్రయాసము, కష్టము మీకు జ్ఞాపకం ఉన్నది కదా. మీకోసం మేము ఎంత కష్టపడ్డామండి, మేము ఎంత ప్రయాసపడ్డాం, అది మీకు జ్ఞాపకం ఉన్నది కదా అన్నాడు. ఈ మాట నేను చూపిస్తాను, దయచేసి చదవండి. 2వ తిమోతి పత్రిక 2:6 చదవండి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 2 తిమోతి 2nd చాప్టర్ verse 6 2:6 చదువు సార్. పాటుపడిన వ్యవసాయకుడే మొదటి ఫలములో పాలు పుచ్చుకొనసవలవాడు. చాలే. మొదటి ఫలములో పాలు ఎవరి కోసం చెప్పండి? అక్కడ ఉంది కదా, పాటు పడినవాడు. పాటు పడటం అంటే ఏం చెప్పండి? కష్టపడటమే. పాటు పడటం అంటే కష్టపడటమే. అది వ్యవసాయం గురించి చెప్పబడిన మాటే, కానీ దేవుని వ్యవసాయం, అది దేవుని వ్యవసాయం. మొదటి ఫలము ఎవరికి వస్తుందంటే పాటు పడిన వాడికి. కష్టపడకపోతే ఫలం రాదు, కష్టపడకపోతే ఫలం రాదు.
కష్టపడితేనే ఫలం. ఇప్పుడు మనం అందరం మన కుటుంబాల కోసం కష్టపడుతున్నాం కదా, మన పిల్లల కోసం కష్టపడుతున్నాం, భార్య కోసం కష్టపడుతున్నాం, మన బంధువుల కోసం, మన కుటుంబాల కోసం మనం కష్టపడుతున్నాం కదా. మరి పౌలు కష్టపడుతున్నాడు కదా. గలతీ సంఘం కోసం ఎంత కష్టపడ్డాడు ఆయన, ఫిలిప్పీ సంఘం కోసం ఎంత కష్టపడ్డాడు ఆయన, ఆయన కట్టిన సంఘాల కోసం ఎంత కష్టపడ్డాడు ఆయన. మరి నీవు నేను మన కుటుంబాల కోసం కష్టపడుతున్నాం, కానీ దేవుని సంఘం కోసం ఏమైనా కష్టపడుతున్నాం? మనం ప్రభువు కోసం ఏమైనా కష్టపడుతున్నామా? నీ కుటుంబాని కోసం నువ్వు కష్టపడితే పరలోకంలో నీకేం ఫలం లేదు. ఒకవేళ నువ్వు నెల జీతం తీసుకోవచ్చు, నీ కుటుంబాన్ని నువ్వు జరుపుకోవచ్చు, పోషించుకోవచ్చు. ప్రభువా, నా కుటుంబం కోసం రాత్రింబగలు నేను కష్టపడ్డానయ్యా, నా పిల్లల్ని కష్టపడి చదివించాను, నా భార్యను కష్టపడి పోషించాను అని పరలోకంలో నువ్వు అడిగితే నీకేం ఫలాలు ఉండవు. అక్కడ పరలోకంలో నీకు ఫలం కావాలంటే, పరలోకంలో నీకు బహుమానం కావాలంటే, ఈ భూమి మీద నువ్వు ఉన్నప్పుడు ప్రభువు కోసం నీ కష్టం ఏమిటి? ప్రభువు కోసం మనం ఏ విధంగా కష్టపడుతున్నాం? ఏ విధంగా? కొంచెమన్నా కష్టం, కొంచెమన్నా మినిమం కష్టం, మినిమం లేబర్ కొంచెమన్నా మనం కష్టపడుతున్నామా? కొంచెమన్నా. జోబు సుదర్శనం గారు అంటున్నాడు, మొన్న ఆయన కూడా యూట్యూబ్ ఉన్నట్టుగా ఉంది కదా, నేను చూసా, ఆయన ఒక మెసేజ్ చూసా. ఆయన చెప్తున్నాడు, కొంతమంది వ్యక్తుల గురించి, పురుషోత్తమ సోదరుని గురించి, కొంతమంది వ్యక్తుల గురించి చెబుతూ ఉన్నాడు ఆయన. వీళ్ళందరూ పెద్ద భక్తులయ్యా. వీళ్ళు పరలోకములో సింహాసనం, దేవుని సింహాసనం పక్కనే ఉంటారు వీళ్ళు. దేవుని సింహాసనం పక్కనే ఉంటారు వీళ్ళు. ఎందుకంటే ప్రభు కోసం కష్టపడ్డారు వీళ్ళు. నేను పరలోకానికి వెళ్ళినప్పుడు, జోబు సుదర్శన్ గారు అంటున్నాడు, నేను పరలోకం వెళ్ళిపోతే యాడో వెనకాల ఉంటానేమో అనిపిస్తుంది. యాడో వెనకాల ఉంటానేమో అంటే వాళ్ళంత కష్టం నేను పడలేదని ఆయన ఉద్దేశం. నేను వెనకాల యాడో ఉంటాను, ఆ సింహాసనం దగ్గరుండే పురుషోత్తమ సోదరుని చూడడానికి, ఆ సింహాసనం దగ్గరుండే మోషేని చూడడానికి, ఆ సింహాసనం దగ్గరుండే మరి దావీదును చూడడానికి వీళ్ళందరూ సర్దుకొని ముందుకు పోయి చూస్తాను అంటున్నాడు ఆయన. సర్దుకొని జోబు సుదర్శనం కూడా మంచి కష్టపడే స్వభావం కలిగిన వాడు. క్రైస్తవ సాహిత్యానికి పితామహుడు చెప్పాలంటే ఆయన మంచి లిటరేచర్ ఇచ్చాడు ఆయన. మరి అట్టాటాయనే ఎంత తగ్గించుకొని నేను ఆడో ఉంటానంటున్నాడు. మరి మనం ఏం ప్రభు కోసం కష్టపడి రేపు ప్రభు సన్నిధిలో ఏం జీతం పొందాలి? మనం ఏం ఫలం పొందాం? మనం ప్రభు కోసం కష్టపడదాం. ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తాను. లాస్ట్ ఇదేం చెప్పండి? నష్టం. ఫిలిప్పీ పత్రిక 3:7 ఏముందంటే, ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటన్నిటిని నేను ప్రభు నిమిత్తం నష్టముగా ఎంచుకున్నాను, నష్టంగా ఎంచుకున్నాను. నిజంగా పౌలు యొక్క ఆధిక్యతలు ఎంత గొప్పవో తెలుసా? పౌలు పరిసేయుడు. ఆ దినాలలో పరిసేయులకు మంచి గౌరవ మర్యాదలు కదా, అవన్నీ వదిలిపెట్టాడు, వాటన్నిటిని నష్టముగా ఎంచుకున్నాడు. పౌలు జ్ఞానం కలిగిన వాడు, విడిచిపెట్టాడు దేవుని కొరకు, నష్టంగా ఎంచుకున్నాడు. పౌలు అనేక భాషలు ఎరిగిన వాడు, గమలీయేలు పాదాల దగ్గర నేర్చుకున్నవాడు, అన్ని ఆధిక్యతలు కలిగిన వాడు. వాటన్నిటిని విడిచిపెట్టి యూదా మతంలో ఉండుంటే పౌలు ఆయన ఎక్కడో పై స్థాయిలో ఉండేవాడు. కానీ ప్రభు కొరకు వాటన్నిటిని ఏం చేశాడు? వదిలిపెట్టాడు, నష్టపరుచుకున్నాడు. మనం ఏమైనా నష్టపోతున్నామా? యేసు ప్రభుని గురించి మనం ఏమైనా నష్టపోతున్నామా? ఒక మాట నేను చూపించి ముగిస్తాను ప్రియులారా. మార్కు సువార్త 14:4 చదవండి. నేను బైబిల్ కూడా క్లోజ్ చేశానులే, ముగిస్తున్నాను. మార్కు సువార్త 14:4 చదవండి. అయితే కొందరు కోపపడి ఈ అత్తరు ఈలాగు నష్టపరచనేలా. ఆ పై భాగం మీరు చదివితే మీకు అర్థమవుద్ది. ఒక ఆమె అత్తరుని తీసుకొని పగలగొట్టి యేసు ప్రభుకి కాళ్ళకు పాదాలకి పోసింది. అత్తరంటే అంత కాస్ట్ అది, ఆ దినాలలో చాలా కాస్ట్ అది. పగలగొట్టేసింది అంతే, ప్రభు పాదాలకు పూసింది. అక్కడ ఉన్నవారు అంటున్నారు,
ఈ నష్టము ఎలా? ఈ నష్టము ఎలా? ఎందుకు ఇంత నష్టపరచటం? అత్తరు అంటే అది చాలా విలువైంది కదా, అది చాలా విలువైంది కదా, దీన్ని నష్టపరచటం ఎందుకు? కానీ ఆమె ప్రభు కొరకు, ప్రభు కంటే ఈ అత్తరు నాకు ఎక్కువైంది కాదు, అది నష్టమైన పర్వాలేదు, ప్రభు కొరకు నష్టపోయింది, ప్రభు కొరకు నష్టపోయింది. పౌలు ప్రభు కొరకు నష్టపోయాడు. మరి నువ్వు నేనేమో నష్టపోయాం? ఏమైనా నష్టపోతున్నాం మనం ఏమైనా నష్టపోతున్నామా? నిజంగా మీరు ధన్యులు, మీరు ఎంతో నష్టపోతున్నారు ప్రభు కోసం. మనం నష్టపోతున్నాం ప్రభు కోసం. నాకు అనిపిస్తుంది మన సహోదరులు చాలా దూరం నుంచి వస్తారు, అది నష్టపోవటం కదా? చెప్పండి, ఏమండి? క్యాబులు బుక్ చేసుకొని వస్తారు, మరి అది నష్టపోవటం కదా ప్రభు కోసం. ఆటోల్లో వస్తారు డబ్బులు పెట్టుకొని, మరి అది నష్టం కదా ప్రభు కోసం, నష్టపోవటం కాదంటారా? కారులో ఉన్నవారు పెట్రోల్ వేయించుకొని వస్తారు, మరి ప్రభు కోసం అది నష్టపోవటం కదా. బస్సుల్లో ఎక్కువ వస్తారు, ప్రభు కోసం అది నష్టపోవటమే కదా. స్కూటర్లో వస్తారు పెట్రోల్ వేయించుకొని, అది ప్రభు కోసం నష్టం కదా, నష్టపోవటం కాదంటారా? మనం ప్రభు కోసం నష్టపోవాలి. ఆయన ఎంతో నష్టపోయాడు మన కోసం, పరలోకాన్నే నష్టపోయాడు ఆయన మన కోసం, తన మహిమనే నష్టపోయాడు మన కోసం, తన సింహాసనాన్నే విడిచిపెట్టాడు మన కోసం, తన రూపాన్నే నష్టపోయాడు మన కోసం. ఏమి నష్టపోతున్నాం మనం? ఏమి నష్టపోతున్నాం మనం? ప్రభు కొరకు మన సమయాన్ని ఏమైనా నష్టపోతున్నామా? మన సమయాన్ని ఏమైనా నష్టపోతున్నామా? ప్రభు కోసం మన సమయాన్ని ఏమైనా నష్టపోతున్నామా? టైం నష్టపోవాలి అవసరమైతే. నేను సమస్తమును క్రీస్తు నిమిత్తం పెంటతో సమానంగా చూశానన్నాడు. నష్టపోయాను అన్నాడు. నష్టపోయాను. లాభాలే కాదు, నష్టపోవాలి కూడా, నష్టపోవాలి కూడా. ప్రభు కోసం నష్టం, అంతే. ప్రభు కోసం నష్టం. వట్టి చేతులతో మిగిలిపోయినా పర్వాలే, వట్టి చేతులతో. దేవుని వాక్యంలో లేదంటే సంఘ చరిత్రలో మనం చూస్తే అనేక మంది మిషనరీస్ ప్రభు కోసం ఎంత నష్టపోయారో తెలుసా? ఎంత నష్టపోయారో తెలుసా? ఎంత నష్టపోయారో తెలుసా? నష్టపోతున్నామా సహోదరులారా? మనం నష్టపోతున్నామా? ఆలోచన చేద్దాం. ప్రభు కార్యాల పట్ల పౌలుకి అంత ఇష్టం, పౌలుకి అంత ఇష్టం. ఇదే పౌలు వ్యాపారం మీద ఆధారపడకుండా తన చేతులతో కష్టం చేశాడు. విశ్వాసుల పట్ల ఆయన ఎంతో కష్టపడ్డాడు. ఇదే పౌలు ఆ ప్రభు కోసం ఎంతో నష్టపోయాడు. కొన్నిసార్లు మనం ₹1 నష్టపోయేదానికి ఇబ్బంది పడతాం. కానీ పౌలుని జ్ఞాపకం చేసుకుందాం, ప్రభువుని జ్ఞాపకం చేసుకుందాం, మనం ఏమైనా నష్టపోతున్నాం. శిష్యులు అన్నారు, ప్రభువా మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించాం. దాని అర్థం మేము సమస్తము నష్టపోయామనే. వలలు విడిచిపెట్టారు, వలలు విడిచిపెడితే ఇంకా ఆదాయం ఏముంటుంది? చేపలు ఆఫ్ చేశారు వాళ్ళు, ఫిషింగ్, ఇంకా నష్టమే కదా అంతా. మేము సమస్తం విడిచిపెట్టామయ్యా, వలలు విడిచిపెట్టాం, ఫిషింగ్ విడిచిపెట్టాం, కుటుంబాలు విడిచిపెట్టాం, మాకు ఏమి దొరుకుతుంది ప్రభువా? ప్రభు అన్నాడు, పరలోకములో ఉంది మీకు బహుమానాలు, పరలోకంలో ఉంది. ఈ మాటలు మన హృదయంలో భద్రపరుచుకుందాం. వాక్యానుసారంగా మనం జీవించేదానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు ఈ మాటలు దీవించునుగాక.